ముఖ్యమంత్రి సార్ గారికి నమస్కారం, లోకేష్ సార్ గారికి నమస్కారం. నేను అన్నమయ్య జిల్లా మొలకల్చెరు మండలం గూడపల్లి గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుని, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తను, పార్టీ కోసం ప్రాణమైన త్యాగం చేసే వ్యక్తిని. గత 5 సంవత్సరాల్లో చాలా కష్టాలు పడినాము, చాలా బాధలు పడినాము. ఎంపీటీసీగా, సర్పంచ్గా పోటీ చేసి గ్రామాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రజల దగ్గర ఓటేపించి పార్టీ కోసం పనిచేశాము. కానీ కొన్ని కారణాల వల్ల టికెట్ జయచంద్ర రెడ్డికి ఇచ్చారు. అతని శాతకాంతనంతో ఓడిపోయినారు. ఆయన మద్యం కేసులో స్వార్థం కోసం, డబ్బు కోసం పనిచేస్తూ అతను ఇన్ఛార్జి నుండి సస్పెండ్ చేశారు. అతను చేసిన పనికి పార్టీనే బస్టు పట్టిపోతున్నది, కార్యకర్తలు దెబ్బతింటున్నారు. దయవుంచి మీకు నమస్కారం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, లోకేష్ సార్ గారు, దయవుంచి ఇన్ఛార్జిని, మంచి వ్యక్తిని పెట్టాలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రజలను, పార్టీని చూసుకునే వ్యక్తిని పెట్టాలని జ్యోతులు జోడించి వేడుకుంటున్నాను సార్. దయవుంచి ఇన్ఛార్జిని వెంటనే పెట్టండి సార్. కార్యకర్తలకు పనులు జరగక, ప్రజలకు పనులు జరగక పక్క నియోజకవర్గాలకు పోతున్నాం సార్. దయవుంచి వెంటనే ఇన్ఛార్జిని పెట్టి పార్టీ పరువును, కార్యకర్త పరువును నిలబెట్టాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్. దయవుంచి ఇన్ఛార్జిని, మంచి వ్యక్తిని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మీ పాదాలు పడి వేడుకుంటున్నాను సార్. దయవుంచి మా కష్టాలు ఆలోచించండి సార్. కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు సార్. మండలాల వారిగా నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు సార్. ఎవరి దగ్గర ఏం పని జరగటం లేదు సార్. ఆఫీసులు ఎవరు సహకరించడం లేదు సార్. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నట్టుంది సార్. తంబలపల్లి నియోజకవర్గంలో దయవుంచి చేతులు దోడుతున్న సార్. కార్యకర్తలను, నాయకులను, మరి ప్రజలను కాపాడాలి సార్. తంబలపల్లి నియోజకవర్గంలో అన్ని విధాలుగా మీరు తోడుంటారని మేము నమ్ముతున్నాము సార్. మేము కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వదలలేదు, ఇప్పుడు వదలలేదు సార్. మా ప్రాణమైన త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉన్నాము సార్. నేను సర్పంచ్గా, ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు సార్ వైఎస్ఆర్ ప్రభుత్వము. అయినా నేను భయపడకుండా ధైర్యంగా నిలబడి ఓట్లు వేయించుకొని ఎలక్షన్ జరుపుకున్నాను సార్. దయవుంచి నేను సీనియర్ కార్యకర్తను సార్. నా మాట నమ్మండి సార్. దయవుంచి ఇన్ఛార్జిని వెంటనే పెట్టండి సార్. మీ కాళ్ళు పట్టుకోండి సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.